అంత రామనామోపాసకులు ఎంతమందో నా దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయో చరిత్రలో కపవాత పైత్యాలు కప్పేసి ఇంకా చచ్చిపోతాడన్న వాళ్ళు ఎలాగో చచ్చిపోతానని రామనామం రాసుకుని బతికేసి భద్రాచలం వెళ్ళి సమర్పించి తర్వాత పెళ్లి చేసుకుని భార్యా పిల్లలతో సుఖంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. రామనామం అంత గొప్ప నామం. శ్రీరామనామం వ్రాయడం, శ్రీరామనామం పలకడం అంత గొప్పది. అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులైన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఏ ఊరు వెళ్ళినా సరే పిల్లలు కనపడితే వాళ్ళందరినీ కూర్చోపెట్టి గుండ్రంగా రామనామం వ్రాయమని, ఎవరు ఆ ఇచ్చిన సమయంలో ఎక్కువసార్లు గుండ్రంగా వ్రాశారో వాళ్ళకి బంగారు మాడలు ఇచ్చేవారు. భారతీయ సంస్కృతిలో రామనామం మమేకమైపోయింది. అటువంటి రామాయణం, అటువంటి రామనామం ధర్మానికి ఆలవాలం. ధర్మాన్ని వ్యతిరేకించడం కన్నా ఘోరమైన పాపం లోకంలో ఇంకోటి ఉండదు. ఇవాల్టి రోజున రామాయణం యొక్క ఆవశ్యకత మరీ ఎక్కువ. ఎందుచేతనో తెలుసా అండి, ఒకానొకప్పుడు ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితేనే చాలా దోషం. అటువంటిది ఇవాళ ఏ స్థితి వచ్చేసిందంటే, ధర్మాన్ని ధర్మము అని పేరు పెట్టి వ్యతిరేకంగా మాట్లాడితే బాగుండదని ధర్మానికి ఇంకొక పేరు పెట్టి వ్యతిరేకంగా మాట్లాడే రోజులు వచ్చాయి.